మియాపూర్ భూ స్కామ్ నిందితుడు సస్పెండ్ అయిన కుకట్పల్లి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు ఇంటిపై ఏసీపీ దాడులు కొనసాగుతున్నాయి. ఆయనకు చెందిన 10 ఆస్తులపై ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆరోపణలున్నట్లు శ్రీనివాసరావుపై ఆరోపణలున్నాయి. 50 కోట్లకు పైగా అక్రమాస్తులు కూడగట్టినట్టు అనుమానిస్తున్నారు. చట్టంలో ఉన్న లొసుగులను సొమ్ము చేసుకుని మియాపూర్లో ఉన్న ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాడు శ్రీనివాస్. ఈ కేసులో శ్రీనివాసరావును ఇప్పటికే సస్పెండ్ చేశారు. శ్రీనివాసరావు ఆస్తులపై ఏసీబీ దాడులకు సంబంధించి పూర్తి సమాచారం రవి అందిస్తారు. రవి, దాడులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్. మియాపూర్ భూ స్కామ్ నిందితుడు రాచకొండ శ్రీనివాస్ అక్రమాలు తవ్విన కొద్దీ గుట్టలుగా బయటపడుతున్నాయి. ప్రస్తుతం ఆయన శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ రైడ్స్ ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఈ రైడ్స్ చేస్తున్నటువంటి ఏసీబీ అధికారులు శ్రీనివాసరావు ఇంటితో పాటు తన సన్నిహితులు, బంధువులు, తనకు ల్యాండ్ స్కామ్లో సహకరించినటువంటి వాళ్ళు సన్నిహితులపై కూడా పూర్తి స్థాయిలో రైడ్స్ ఏకకాలంలో మొదలుపెట్టారు. ఎందుకంటే దాదాపు 1000 కోట్ల రూపాయల స్కామ్ కావడంతో శ్రీనివాసరావు కీలకమైనటువంటి నిందితుడు కావడంతో ఆయన్ను మియాపూర్ కోర్టు ద్వారా కస్టడీలోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారించారు. ఫస్ట్ అటెంప్ట్లో కస్టడీకి నిరాకరించినప్పటికీ ఆ తర్వాత పోలీస్ కస్టడీకి ఇచ్చినటువంటి మియాపూర్ కోర్టు, ఆ తర్వాత కుకట్పల్లి పోలీసులు పూర్తి స్థాయిలో శ్రీనివాస్ను విచారించారు. ట్రినిటీ పార్థసారథికి 1000 కోట్ల రూపాయలకు చెందినటువంటి భూములు అక్రమంగా ముట్టజెప్పాడు అనేటటువంటి ఈ కారణాలతో ఈ శ్రీనివాసరావును విచారిస్తారు. ఆ విచారణలో భాగంగా తన ఇంట్లో బోయిన్పల్లిలో ఉన్నటువంటి శ్రీనివాసరావు నివాసంలో ఇప్పుడు రైడ్స్ కొనసాగుతున్నాయి. దాదాపు గంట పాటుగా ఇంకా కంటిన్యూస్గా కొనసాగుతున్నటువంటి ఈ రైడ్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్లతో పాటు భారీ స్థాయిలో డబ్బు, నగలు వీటన్నిటిని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దాదాపు 587 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 693 ఎకరాల ల్యాండ్ స్కామ్ జరిగింది అని చెప్పి గుర్తించారు. దానిలో ప్రధానంగా ట్రినిటీ పార్థసారథి కీలకమైన వ్యక్తి. ఆయనకు అపరంగా ఇవన్నీ భూములు అక్రమంగా రిజిస్టర్ చేసి ఇచ్చాడు అనేటువంటి ఉద్దేశంతో ఈ శ్రీనివాసరావును విచారించారు. ఆ విచారణలో భాగంగానే ఇప్పుడు రైడ్స్ కొనసాగుతున్నాయి. అయితే శ్రీనివాసరావుతో పాటు ఆయనకు ఆయనకు సహకరించినటువంటి శర్మ, ఆ తర్వాత పార్థసారథి, ఆ శ్రీనివాసరావుతో పాటు తన ఆస్తులు ఎక్కడెక్కడ దాచి ఉంచారు, తన బంధువుల ఇళ్లతో పాటు సన్నిహితులు, ఈ ల్యాండ్ స్కామ్లో సహకరించినటువంటి వాళ్ళందరిపై కూడా ఏకకాలంలో కొనసాగుతున్నాయి రైడ్స్. అదేవిధంగా విజయనగరం, విశాఖపట్నంలో కూడా ఏసీబీ రైడ్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం దాదాపు గంట పాటుగా కొనసాగుతున్నటువంటి రైడ్స్లో కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మరొక గంట లేదా 2 గంటల పాటు కూడా రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇక్కడ బయట ఉన్నటువంటి వెహికల్స్ను కూడా వాళ్ళు సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి అధికారికంగా అయితే ఇంకా పోయినప్పటికీ మాత్రం ఇక్కడ పెద్ద మొత్తంలోనే డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గంట పాటు ఆయన్ను రైడ్స్ జరిగి సోదాలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకో గంట పట్టే అవకాశం ఉండడంతో లోపల కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయా లేకపోతే భారీ స్థాయిలో డబ్బు దొరికిందా అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళు చెప్తున్నప్పటి విశేషం కూడా ఏంటంటే రాత్రి ఇక్కడ డబ్బు కూడా పారేశారు కిటికీలోంచి అని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది తెలియనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఏ మేరకు స్వాధీనం చేసుకున్నారు, ఎలాంటి డాక్యుమెంట్లు శ్రీనివాసరావు నుంచి తీసుకున్నారు, లేకపోతే విచారణలో కూకట్పల్లి పోలీసులకు ఏం చెప్పారు, లేకపోతే మియాపూర్ పోలీసులకు కస్టడీలో భాగంగా శ్రీనివాసరావు ఎలాంటి వాస్తవాలు బయట పెట్టాడు అనేది ఇప్పుడు కీలకంగా మారబోతుంది. ఎందుకంటే ఒక్క ట్రినిటీ పార్థసారథి అనే వ్యక్తికే 587 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూములను అపరంగా ముట్టజెప్పినటువంటి శ్రీనివాసరావు దగ్గర 1000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, లేకపోతే రాష్ట్ర స్థాయిలోనే సంచలనం జరిగినటువంటి ఈ భూ స్కామ్ కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఏసీబీ విచారించినట్టుంది. అయితే ఏకకాలంలో 5 చోట్ల ఈరోజు మెరుపు దాడులు మొదలుపెట్టారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా ఈ దాడులు కొనసాగుతున్నాయి. రిషి, మరొక గంట 2 గంటలు దాటితే కానీ రైడ్స్లో ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు, ఎలాంటి విషయాలు ఏసీబీ అధికారులు బయటపడతారు అనేది చూడాల్సింది.